హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గ్రూప్లో ఉన్న స్టాక్స్, అంటే బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయాలి అంటే ఆ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాంక్ నిఫ్టీ గ్రూప్ ఆఫ్ స్టాక్స్, ఆ స్టాక్స్లో అనాలిసిస్ చేసి ఎక్కడైనా బ్రేక్అవుట్స్ వస్తే ఆ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ స్టాక్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అదొకసారి చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా హయ్యెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్కి దగ్గరలో ట్రేడ్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, అండ్ ఎస్బీఐ కానీ, ఇవన్నీ చిన్నపాటి ర్యాలీస్ తర్వాత రెసిస్టెన్స్ హయ్యెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గర ఉండడం అయితే జరిగింది. సో దీంట్లో ఏవైనా బ్రేక్అవుట్స్ జరిగి ఓపెన్ ఇంట్రెస్ట్లో మంచి బిల్టప్ ఏమన్నా ఉంటే మనం దాన్ని పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఐడిఎఫ్సి బ్యాంక్ చూడండి. ఐడిఎఫ్సి బ్యాంక్లో మనకి ప్రీవియస్గా మార్కెట్ పడిపోయినప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఇక్కడ మనకి షార్ట్స్ బిల్డ్ అయ్యాయి. తర్వాత ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కన్సాలిడేషన్ తర్వాత ఈరోజు మార్కెట్ ఒక 2-3 డేస్గా ఈ కింద సపోర్ట్ తీసుకొని 75 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ ర్యాలీ అవ్వడం అయితే, అంటే ఐడిఎఫ్సి బ్యాంక్ అనేది ర్యాలీ అవ్వడం చూడొచ్చు మనం. సో ఇక్కడ ఈ పాయింట్లో ఏం జరిగిందో చూడండి. హైయెస్ట్ కాల్స్ నిన్నటి వరకు 80 దగ్గర ఉంది. ఈ 80 దగ్గర ఉన్న కాల్ ఆప్షన్స్ అన్నీ కూడా అన్వైండ్ అయిపోయి ఇక్కడ పుట్ ఆప్షన్స్ బిల్డ్ అవుతున్నాయి. సో మనం ప్రీవియస్గా చాలా వీడియోల్లో కూడా చెప్పుకున్నాము, పుట్ ఆప్షన్స్ బిల్డ్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? సపోర్ట్ బిల్డ్ అవుతున్నట్టు. ఎందుకు అంటే మనం రైటర్స్ పర్స్పెక్టివ్లో చూస్తాం కాబట్టి పుట్ ఆప్షన్స్ కొనేవాళ్ళు మార్కెట్ పడిపోతుందని కొన్నప్పటికీ వాళ్ళ అంచనా రైట్ అవ్వడానికి ఓన్లీ 30% ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి. అదే మనం రైటర్స్ పర్స్పెక్టివ్లో చూసినట్లయితే 70% ఆఫ్ ద టైం వాళ్ళు విన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్లేస్లో ఎక్కువ మంది రైట్ చేస్తున్నారు పుట్ ఆప్షన్స్ని అంటే వాళ్ళు ఇన్సూరెన్స్ అమ్ముతున్నట్టుగా వాళ్ళు భావించి ఇక్కడ రైట్ చేస్తూ ఉంటారు. అంటే 80కి బిలో మళ్ళీ పడిపోదు అని. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా 79.5 ఉంది. అంటే ఇంకా 80 క్రాస్ చేయకముందే 80 స్ట్రైక్ దగ్గర పుట్ ఆప్షన్స్ అనేవి హెవీగా రాయడం జరుగుతుంది. అదే టైంకి కాల్ ఆప్షన్స్ అన్వైండ్ అవుతున్నాయి. ఇక్కడ రెండు జరగచ్చు. ఇంతకు ముందు ఎవరైతే రెసిస్టెన్స్ అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పొజిషన్స్ని కాల్స్ నుంచి షిఫ్ట్ అవ్వచ్చు, కాల్స్ నుంచి పుట్స్కి. లేదు అంటే ఇంకొకటి మీరు గమనించినట్లయితే 85 స్ట్రైక్ దగ్గరికి కాల్ ఆప్షన్ అనేది హైయెస్ట్ కాల్ ఆప్షన్ షిఫ్ట్ అయింది. సో ఇక్కడున్న వాళ్ళంతా ఇది సేఫ్ కాదు అని భావించి పైకి షిఫ్ట్ అయ్యారని. సో ఇలా కనబడుతున్నప్పుడు మోర్ ఛాన్సెస్ ఏంటంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ర్యాలీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ టైంలో ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చేస్తుందో చూడండి. ఇక్కడ మనకి క్లియర్గా ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోవడం గమనించవచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోతూ ప్రైస్ పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి? షార్ట్స్ కవర్ అవుతున్నాయి, షార్ట్ కవరింగ్. సో మీరు చాలాసార్లు వినుంటారు మార్కెట్లో షార్ట్ కవరింగ్ ర్యాలీ అని. షార్ట్ కవరింగ్ ర్యాలీలో ఏం జరుగుతుంది అంటే ఇంతకు ముందు షార్ట్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ షార్ట్ పొజిషన్స్ని క్లోజ్ చేసినట్లయితే, అంటే ఇక్కడ నుంచి వాళ్ళు క్యారీ చేస్తున్నది ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అంటే ఈ షార్ట్స్కి క్లోజింగ్ పొజిషన్ ఏంటి? బై చేయడం. సో వాళ్ళ కాంట్రాక్ట్ క్లోజ్ అవ్వాలి అంటే సెల్ చేసిన కాంట్రాక్ట్ని తిరిగి బై చేస్తే కాంట్రాక్ట్ క్లోజ్ అవుతుంది. సో దానివల్ల ఈ పాత ట్రేడర్స్ ఎవరైతే షార్ట్ చేసి ప్రాఫిట్లో ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకునే క్రమంలో జరిగే ఈ బయ్యింగ్ ఉంటుంది కదా, దానివల్ల ప్రైస్ పెరుగుతుంది అనుకోండి, దాన్ని షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటారు. ప్రస్తుతానికి ఆ స్కోప్ కనబడుతుంది మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో. ఇక్కడ ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో జరిగిన మార్పులు, ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో జరిగే మార్పులను చూసుకున్నట్లయితే షార్ట్ కవరింగ్ ర్యాలీతోనే ఇంకాస్త మూమెంట్ రావచ్చు. ఇలా మూమెంట్ వస్తున్నప్పుడు ఈ షార్ట్ కవరింగ్స్ అయిపోయాక ఫ్రెష్ లాంగ్స్ బిల్డ్ అయ్యాయి అనుకోండి, ఈ 75 అనేది ఇంతకుముందు ఎప్పుడైతే మనకి లో ఫామ్ అయిందో ఈ లో అనేది షార్ట్ టర్మ్లో ఇంకా బ్రీచ్ అవ్వడానికి చాలా కష్టంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని షార్టర్ టర్మ్లో మీరు సపోర్ట్ కింద పెట్టుకొని ట్రేడ్ చేసే వాళ్ళు ట్రేడ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్కో మిడ్ టర్మ్కో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ పాయింట్లో ఇన్వెస్ట్ చేసుకొని స్టాప్ లాస్ 75 దగ్గర పెట్టుకొని ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఏవి మీకు ట్రేడింగ్ రికమెండేషన్స్ కాదు, కానీ డాటాని చూసి ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ని చూసి డైరెక్షనల్ మూవ్ని ఎలా ప్రెడిక్ట్ చేయాలి అనే ఒక అనాలిసిస్ కోసం మాత్రమే చెప్తున్నాము. సో వీటిలో మనకు కనబడ్డ ప్రతిదీ అంటే ఈ సినారియో జరిగింది కాబట్టి ఇట్స్ బౌండ్ టు గో అప్ అని, లేకపోతే ఖచ్చితంగా కిందికి పడాలి, ఇక్కడ నుంచి ఖచ్చితంగా పైకి పెరగాలి అని మనం ఏది కూడా శాసించలేం. కాబట్టి మార్కెట్లో మనం చేసే ఏ అనాలిసిస్ అయినా కానీ 80 to 85% ఆఫ్ ద టైం మనం లాజిక్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి 80 to 85% ఆఫ్ ద టైం మనం రైట్ అవ్వడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో రైట్ రిస్క్ మేనేజ్మెంట్తో
మంచి ట్రేడ్స్ స్ప్రెడ్స్ తీసుకున్నట్లయితే లాంగ్ రన్లో ప్రాఫిట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ చెప్పుకున్నాం, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయడానికి ఏ స్టాక్స్ దోహదపడడానికి అవకాశం ఉందో మనం స్టాక్ వైజ్ స్ప్లిట్ చేసుకొని నీట్గా అనలైజ్ చేసుకున్నాం. కాబట్టి ఇదే విధంగా మీరు కూడా మీకు నచ్చిన స్టాక్స్లో అనలైజ్ చేసుకొని ట్రేడ్ చేసినట్లయితే మంచి లాభాలు వస్తాయి. సో ఇలాంటి అనలిటికల్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ డే కలుసుకుందాం. థ్యాంక్ యూ.